మీ పేరు? దేవి అండి. ఏం చేస్తుంటారు? నేను జ్యూస్ షాప్ మెయింటైన్ చేస్తాను. ఏరియా అండి మీది? రాణిగారి తోట. ఏంటమ్మా ఎలా అనిపిస్తుంది? 30 రోజుల్లోనే ఎలక్షన్ ఉంది మీ ప్రాంతంలో. గద్దె రామ్మోహన్ రావు గారు, మరోవైపు అవినాష్ గారు. ఎలా ఉండబోతుంది అంటారు ఈసారి పోటీగా ఉంటుంది. మరి ఇంతవరకు ఈ డివిజన్లోనే గద్దె రామ్మోహన్ గారు గెలుపొందారు. మరి రాబోయే రోజుల్లో మేలు కీడు రెండూ చూశారు ప్రజలు. మరి దేని వైపు మొగ్గున్నారనేది వాళ్ళ ఆంతరాత్మగా తెలియాలి. ఇంతవరకు ఏం మేలు పొందారనేది వాళ్ళకి తెలుసు. పొందబోతుంది నష్టపోయేది కూడా వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు ప్రజల మీద వదిలేశారు వాళ్ళు కూడా. కానీ చాలా బాధల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి అర్థమవుతుంది ఎటు వేయాలనేది. వాళ్ళ ఆస్తిగా ఉన్నారు కాబట్టి చాలామందికి బాధాకరంగానే ఉన్నాయి. బ్రతుకు ముందుకు వెళ్ళడం బాధగానే ఉంది. చేసే పనులే వాళ్ళు, చేతి పనులు చేసుకునే వాళ్ళు కానీ, ఉద్యోగాలు చేసేవాళ్ళే కానీ, మరి ఈ సిమెంట్ పనులు, బిల్డింగ్ పర్పస్ మీద కానీ ఏదైనా చేసేవాళ్ళు పనులు లేక ఇబ్బంది పడుతున్నారు. ఇసుక వల్ల కానీ, సిమెంట్ వల్ల కానీ, ఏదైనా ఒక బిల్డింగ్ కట్టాలి, ఒక బిల్డర్ బతకాలంటే బిల్డర్ దగ్గర 10 మంది బతుకుతారు. అది సిమెంటే కానీ, ఇసుకే కానీ, ఇటుక బెడ్డే కానీ, ఏదైనా అన్ని రకాలుగా మేలు పొందుతారు. మరి ఇప్పుడు అన్నీ ఇసుక పడిపోయడంతో అన్ని బిల్డర్లు అన్నీ పడిపోయారు కదా. మరి లేబర్కి ముందు పని లేదు నాన్న. లేబర్ ఉంటేనే మన రాష్ట్రం బాగుపడింది. ఎందుకంటే ఏది కొనాలన్నా, తినాలన్నా, ఎటువైపు వెళ్ళాలన్నా లేబర్తో పై చేయి. ఉన్నవాడు ఎవడు వచ్చి ఖర్చు పెట్టాడు కదా. ఉన్నవాడు పెద్ద పెద్ద రెస్టారెంట్లకి, పెద్ద పెద్ద హోటల్కి వెళ్తాడు. కానీ మనలాంటి వాళ్ళు బతకాలంటే లేబరే రావాలి. దానివల్ల లేబర్ బ్రతికితేనే మనలాంటి మధ్యతరగతి కుటుంబాలు బతుకుతారు. కాబట్టి లేబర్ బాగుండాలంటే మరి ఇసుకనే కాదు, ఎన్ని పనుల విషయంలో కూడా కొంచెం ముందుకుంటే బాగుంటుందని ఆశ. మరి ఇంతవరకు చేసేది ఏంటంటే తిన్నామనే మాటే కానీ దానివల్ల యూజ్ అంటే మేము తిన్నాం. ఇప్పుడు అమ్మఒడి పడింది, రుణమాఫీ చేశారు, అది చేయలేదని జగన్ గారిని మేము అనట్లా. కానీ దానివల్ల ఏంటంటే మేలు పొందాం కానీ తృప్తికరమైన మేలు కదా. అంటే మేము తింటున్నాం, ఇంకో విధంగా పోతుంది. అది మనం తింటున్నామా అనిపించుకున్నాం కానీ వేరే చోట పోతుంది. ఒక పాల ప్యాకెటే కానీ, పాల ప్యాకెట్ కానించి, బియ్యం కానించి, నూనె కానించి అన్నీ పెరిగినాయి. ఎవరు వచ్చినా పెరుగుతాయి. కానీ తను వచ్చిన తర్వాత ఈ కరోనా ప్రభావం అన్ని వల్ల ఇంకా ప్రజలు బాగా ఒత్తిడి బానిసయ్యారు. ఈ ఏంటంటే మళ్ళీ చేసేది ఏంటంటే వృద్ధాప్యంలో ఉన్నవారు కాకుండా, ఎదవరాళ్ళకి కాకుండా ఇంకా అదనంగా కష్టపడి పోషించే వాళ్ళు కూడా సోమర్తనంగా తయారయ్యారు. ఆయన చేసిందని కాదు నేనేది. కాకపోతే ఏంటంటే అలా డబ్బులు ఇవ్వటం వల్ల కొంతమంది సోమరు. ఇప్పుడు నేనైనా ఉంది, రుణమాఫీ ఎప్పుడు వస్తామని చూస్తాను. ఆశ కదా, ఇస్తామంటే ఎవరికైనా ఆశ కదా. అలాగా ఎన్నో విషయాలను కొంచెం లోబడితనంగా ఉంది. కొంచెం రాష్ట్రం బాగుపడాలంటే చదువుకునే పిల్లలు గంజాయి, సిగరెట్లకి, మత్తు పదార్థాలు బానిసయ్యారు. ఇంట్లో కష్టపడి చదివిస్తున్నారు. వాళ్ళు బయటకు వచ్చేమో సిగరెట్లు తాగడానికి కాలేజీకి వెళ్తున్నామని చెప్పి వచ్చి సిగరెట్లు తాగుతున్నారు. వాళ్ళ వయసుకి 18 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి పిల్లలు సిగరెట్కి బానిస అయితే 25 సంవత్సరాలు ఉద్యోగం చేసే టైంకి వాళ్ళ లివర్లు పోయి, గుండెలు పోయి, అన్నీ పోయి వాళ్ళేమో లాస్ట్కి ఏమో అనాథలుగా అయిపోతారు. వాళ్ళకి ఏదో 30,000 20,000 ఉద్యోగం ఇస్తారు, పెళ్లి చేసి పడేస్తారు. అది వచ్చి ఎదవరాలు అయ్యిద్ది. పిల్లలు ఎవరు పెంచుతారు? అది కదా. మన రాష్ట్రం ఏంటంటే కొంచెం ఉద్యోగాలు మంచి చదువున్న మన రాష్ట్ర పిల్లలు ఎక్కడెక్కడో బతుకుతున్నారండి. ఎక్కడెక్కడో బతుకుతున్నారు కదా. మన రాష్ట్రం ఎందుకు బాగుపడట్లేదు? మన రాష్ట్రం ఎందుకు ఇది అవ్వాలి? మన మంచి డాక్టర్స్ ఉన్నారు, ఇంజనీరింగ్లు ఉన్నారు, సాఫ్ట్వేర్లు ఉన్నారు. వీళ్ళందరూ ఎక్కడెక్కడో రాష్ట్రానికి వెళ్ళి విదేశాలు వెళ్ళి బతకాల్సిన అవసరం ఏముంది? మరి మన రాష్ట్రం లేకే కదా, మన సరైన కంపెనీలు లేకే కదా. మన రాష్ట్రంలో మంచి కంపెనీలు వచ్చాయనుకో, మన దేశం మనమే సర్దిద్దుకుంటాం కదా. మనమే ఒకళ్ళు మన భారతదేశం చాలా మందికి చేయొచ్చిచ్చే దేశం అని పేరు పొందాం. మరి ఇప్పుడు మనం పేరు పొందిన రాష్ట్రం మనం ఒకరు చాపుకునే ఉండకూడదు కదా. అది అందువల్ల మేము ఇప్పుడు ఏంటంటే మనం చేయలా ఉండాలని ఏ ముఖ్యమంత్రి గారు వచ్చినా, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చినా, మన జగన్ గారు వచ్చినా, ఏది వచ్చినా ఈ స్థితికి మారకుండా ఉంటే చాలు. ఇది మారితే చాలు. ఎవరికో లంచాలు ఇచ్చి, డబ్బులు ఇచ్చి పోషించడం కాకుండా ఎవరి కష్టం ఎవరి పిల్లలు వాళ్ళు పెంచుకుంటారు. ఎవరో రాజకీయ నాయకులు వచ్చి 10,000 ఇస్తే చదివించాలని ఎవరో ఉండదండి. ఎవరి పిల్లలు సోమతపడి చదివించుకుంటారు. కానీ ఇవన్నీ తీసేసి ప్రజలకు మేలు చేసి చదువుకునే పిల్లలకు ఉద్యోగాలు, కంపెనీలు, మన రాష్ట్రానికి ఏంటంటే మేలు. ఒక పక్క వెళ్ళామంటే రోడ్లు అసలు ఏమీ లేవు. రోడ్లు ఎక్కడ రోడ్లు అక్కడనే ఉన్నాయి, ఎలా ఉన్నాయి అలాగే ఉన్నాయి. స్టోర్ బియ్యం అనేది అది యూజ్ఫుల్ ఏం కాదు. అది తీసేసి మరో విధంగా ఇచ్చినా ప్రజలు పర్వాలేదు. మరి అదే మేలు అనేది అదే. ఇంకా ఇప్పుడు మీ ప్రాంతంలో 10 సంవత్సరాల నుంచి గద్దె రామ్మోహన్ రావు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎలాంటి అభివృద్ధి చేశారు? ఎలాంటి న్యాయం చేశారంటారు ప్రజలకి? మరి ఏం మేలు చేశారంటే నేను కొద్దిగా నాకు ఇంతవరకు ఇప్పుడు బయటకు రావాలి. మేము ఇప్పుడు మా వాచ్ చనిపోయి నేను బయటకు రావాల్సి వచ్చింది. గద్దె రామ్మోహన్ గారు అంటే ఇక్కడ అందరికీ తెలుసు. ఇప్పుడు నేనైనా నువ్వైనా ఇది బాధ ఉంది అంటే తన అహాన్ని తన ఉన్న స్థాయిని మర్చిపోయి మన దగ్గరికి వచ్చి పలకరింపే మనస్తత్వం అయింది. ప్రజలకు ఏం కావాలంటే ఎంత కష్టంలో ఉన్నా
తనున్న ప్రెస్టేజ్నెస్ని వదిలిపెట్టి వాళ్ళతో వచ్చి మీ కష్టమేంటి సుఖమేంటి పలకరించే నాయకుడే మనకు కావాలి. మన కార్పొరేటర్ గారైనా మరి ముఖ్యమంత్రి గారైనా ప్రధానమంత్రి గారైనా ఎవరైనా అందరూ రారు, పెద్ద పెద్ద వాళ్ళందరూ రారు. మరి కార్పొరేట్ కానించి మన ఎమ్మెల్యే కానించి ముఖ్యమంత్రికి అలా వెళ్తాయి కాబట్టి మన దగ్గరికి వచ్చే వ్యక్తికి మనం చెప్పుకొని ఆలకించేలా ఉండాలి కదా. మరి ఆయనే ఆలకించకపోతే మనం ఎవరో చెప్పుకుంటాము. ఈరోజు ఎలక్షన్లను వచ్చి పలకరించి వెళ్ళి మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మాకు ఇక్కడ సందులో బోరిపోయింది ఇక్కడ. ఇప్పుడు ఎన్నిసార్లు చెప్పామో బోర్ పోయిందండి బాగా చేయించండి. అందరూ మోటార్లు ఉండి పాడైపోతాయి కదా మోటార్లు. ఆ గబుక్కని మోటార్ ఎప్పటి నుంచో ఉంది ఆ మోటారు. ఆ బోరింగ్ బాగా చేయమంటే వచ్చి చూసి వెళ్ళిపోయినాడే కానీ మేమే 100 రూపాయలు వేసుకొని బాగా చేయించుకుంటాం కదా. మరి ఎందుకు ఎమ్మెల్యేలు కార్పొరేట్లు ఉండి దేనికి? మాకేదైనా యూజ్ ఉంటుంది. ఇప్పుడు నాకు భర్త లేడు, నేను పెంచుకోవాలి. మనం ఏమైనా మాట్లాడామంటే వాళ్ళు అలాగే ఇలాగని చెప్పి వాళ్ళు ఏం చేస్తారని చాలామంది లోగుట్టుగానే ఉన్నారు. అది వాళ్ళు అంటే ఒకళ్ళు ఏమైనా అంటారేమో, వాళ్ళు ఏమైనా చేస్తారేమో ఆ భయంగా కాకుండా మన రాష్ట్రం అంటే మన ప్రభుత్వ అధికారులు బట్టి మనం సంతోషంగా ఉండాలి కానీ భయపడేలా ఉండకూడదని నా విజ్ఞాపన. ఇప్పుడు ఎలా ఉంటుందమ్మా పోటీ? అసలు ఎవరు గెలిచే అవకాశం ఉందంటే ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటారు? అసలు అంటే పోటీగానే ఉంది. ఏదైనా ఇప్పుడు ఈసారి ఎలక్షన్ అనేది మనం చెప్పలేము. ఎందుకంటే అది దేవుడు ఎలా ఉంటే అలా మనం ఎవరు వేస్తామో అనేది మనం చెప్పలేము. వాళ్ళ హృదయాల్లో ఏముందో కూడా ఎవరు చెప్పలేరు. బయటకు అందరూ అన్న రావాలనొచ్చు, లేదా బాబు రావాలనొచ్చు, ఏదైనా అనొచ్చు. కానీ ఆ సిటానికి ఎవరు ఇదైతే వాళ్ళకి వేస్తారు ఓటు అనేది. అంతే. థ్యాంక్ యూ.